హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి పైన ఎన్నో రకాల అనుమానాలు అయితే వ్యక్తమవడం చూస్తాం. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నప్పటికీ అటువైపు నుంచి పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఇది మతోన్మాదుల కుట్ర అన్నట్టుగా మొదటి నుంచి కూడా వాళ్ళు అంటే ఆరోపిస్తూ రావడం చూసాం. అంటే మొదట యాక్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. ఇది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా మర్డరే చేశారని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా ఆందోళన చేయడం చూసాము. ఆ తర్వాత కొంత పొలిటికల్ యాంగిల్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేసి ఆ విధంగా కొన్ని స్పెక్యులేషన్ స్టోరీస్ వచ్చాయి. ఏదేమైనా ఈయన మృతి పైన ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారి వ్యూ ఏంటో ఒకసారి ఈ విషయంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, ప్రవీణ్ పగడాల గారు మొదట యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పేసి న్యూస్ లో ప్రచారం అయ్యాయి. కాకపోతే ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనకాల కుట్ర కోణం ఉంది అని చెప్పేసి తర్వాత అందరూ కూడా ఆ పాస్టర్స్, క్రిస్టియన్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తాయి. తర్వాత పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ప్రవీణ్ పగడాల గారి మృతిని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఏం జరిగింది అసలు? ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మా రాష్ట్ర క్రైస్తవ పోరాట సమితి తరపు నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేనేమంటున్నానంటే, ప్రవీణ్ పగడాల గారిది అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది ఎవరైనా విచారణ జరిపించి నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. ఒకటి. రెండోది, ఎవరమైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన్ని ఒకవేళ మర్డర్ చేస్తే అవతల వారికి తగిన శిక్ష కంపల్సరీ పడాలి. అది యాక్సిడెంట్గా అయితే యాక్సిడెంట్ ఏంటి అనేది, ఎందుకంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన టోల్గేట్ దగ్గర బాగా స్లోగా, నీరసంగా, ఇవి బాగా స్లోగా వస్తున్నాడు. ఖాళీగా బాగానే ఉంది స్థలం అక్కడ, కానీ అక్కడ హెడ్ లైట్ ఆపి వస్తున్నాడు ఒకటి. రెండోది, తర్వాత పాసాన్ చాలా గట్టిగా అయ్యాడు. అంటే బిఫోర్ టోల్గేట్ ఒక 15-20 కిలోమీటర్లు జరిగిన ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే ఏమైనా సంఘటన జరిగిందా, లేకపోతే అక్కడ ఏమైనా ఎందుకు లైట్ హెడ్ లైట్ ఆగింది, ఎందుకు ఆయన స్లో అయ్యాడు అనేది ఒక్కటి ఆ సీసీ ఫుటేజ్ మీద ఎంక్వైరీ జరగాల. రెండోది, ఆ కర్రల మీద ఆటల మీద మర్డర్, అది వాటర్ బ్లడ్ ఎందుకు పడింది, ఆ బ్లడ్ మొత్తం టోటల్గా అన్ని దగ్గర చిమ్ము ఉంది, మొత్తం టోటల్గా ముఖం అంతా కూడా ఇది అయిపోయింది. అంటే ఒకవేళ మనుషులు ఎవరైనా ఏమైనా చేశారా, లేకపోతే ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరగాలి. ఓకే, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇది మనం పూర్తిగా ఎంక్వైరీ నడవలసిందే. దాంట్లో పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది. సిఏ గారి నిర్లక్ష్యం, ఎస్ఐ గారి నిర్లక్ష్యం కనబడుతుంది. సిఏ గారు, ఎస్ఐ గారి నిర్లక్ష్యం అనేది అంతా ఇంత కాదు. ఎందుకంటే వాళ్ళు రాత్రి 11:40 జరిగింది, ఇన్ఫర్మేషన్ 9 గంటలకు వచ్చింది. వచ్చిన తర్వాత ఒక పెద్ద వ్యక్తి, మామూలుగా ఒక బోధకుడు, ఒక మతానికి బోధకుడు, ఆ బోధించేవాడు వచ్చినప్పుడు మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడా కూడా పట్టించుకోకుండా అసలు క్యాజువల్గా కొన్ని 50,000 మంది జమ అయ్యేదాకా గవర్నమెంట్ హాస్పిటల్కి, ఆ మొత్తం క్రైస్తవ పాస్టర్లు అందరూ వచ్చిన దాకా, నాయకులు వచ్చిన దాకా డిలే చేయడం అనేది ఈజ్ ఫస్ట్ రాంగ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రియాక్ట్ అయిన తర్వాతనే కదలిక వచ్చింది. అక్కడ ఎస్పీ గారు కూడా ఆయన మొత్తం చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. అంటే క్రైస్తవులు అంటే కొంచెం చిన్న చూపు కింద, మా డ్యూటీ మేము చేస్తున్నాం. మీ డ్యూటీ చెయ్యాలి, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ఒక మనిషి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయినప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, ఒక మతానికి చెందిన ఒక బోధకుడు, ఏ మతమైనా అవ్వచ్చు, అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, అందరూ కూడా ఆ మతానికి బోధకుడికి అనుమానాలు నివెత్తితే దాన్ని తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక ధర్నా చేసే పరిస్థితి దాకా తెచ్చుకోకూడదు. ఆదిరెడ్డి వాసు గారు కూడా పాపం వచ్చారు. కొంతమంది, పవన్ కళ్యాణ్ గారు అసలు రియాక్ట్ కాలేదు, ఇప్పటికీ రియాక్ట్ కాలేదు. అక్కడ సోము వీర్రాజు గారు రియాక్ట్ కాలేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు రియాక్ట్ కాలేదు. అంటే బీజేపీ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? సనాతన ధర్మం అంటే అన్ని మతాలని గౌరవించడం, అన్ని కులాలని గౌరవించడం, అందరినీ మన సమానత్వం చూడడమే సనాతన ధర్మం. అంతే తప్ప మనం ఒక హిందువులనే కాదు. దయచేసి ఇక్కడ కుట్రకోణం దాగి ఉందని వాళ్ళ అనుమానం. ఎందుకంటే పురంధేశ్వరి గారు ఆమె నియోజకవర్గం, ఆమె రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ, ఆమె ఖండించాలి. ప్లస్ సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ, ఆమె ఖండించాలి. రాజమండ్రి ఆయన పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం, ఆయన నియర్ బై కాకినాడ, రాజమండ్రి ఎస్పీ మొత్తం టోటల్గా ఆయన అండర్లో ఉంటాయి.
కనుక ఆయన ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి అసలు అక్కడ ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం ఎలా పోయింది అని ఖండిస్తూ చేస్తుంటే రాష్ట్ర క్రైస్తవులందరికీ ఒక బాధ అయితే ఉంది, ఒక బాధ ఉంది. అంటే మీరు హిందూ వారు ముస్లిం మరి క్రిస్టియన్ ఏ మతానికి చెందిన వారైనా మనం ఖండించాల్సిన బాధ్యత ఉంది, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకోలేదు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ రియాక్ట్ ఎందుకు అవ్వలేదు? పురంధేశ్వరి గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు సోమవీరాజు గారు రియాక్ట్ అవ్వలేదు? అంటే నేను అక్కడ లిమిట్ మాత్రమే మాట్లాడుతున్నా. ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి. రెండోది, ఇక్కడ ప్రవీణ్ పగడాల గారిది కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవును, అది చెప్పకూడదు. అంటే అది మీ బైబిల్ కోసం మీరు గొప్పగా చెప్పండి, మీ దేవుడి కోసం గొప్పగా చెప్పండి, మీ బైబిల్లో ఉన్న ఆశయాల కోసం బోధించండి. మీరు మొత్తం టోటల్గా మీరు సేవకులుగా మీరు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. దేవుడు ఎంతవాడు, దేవుడు అంతవాడు, దేవుడు గొప్పవాడు. ఎస్, దేవుడు చాలా గొప్పవాడు. అంటే మనం ఎదుటి వాళ్ళ దేవుడి కోసం, ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. మీకు ఎలా బైబుల్ యేసు ప్రభు ఎంత గొప్ప, ఖురాన్ మహమ్మద్ ప్రవక్త వాళ్ళకంత గొప్ప, వాళ్ళు చాలా గొప్పది. అలాగే భగవద్గీత హిందూ భగవద్గీత చాలా గొప్ప. వాళ్ళని మనం గౌరవిస్తూ, పక్క వాళ్ళని గౌరవిస్తూ, మన కోసం మన దేవుడి కోసం మనం చెప్పుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళని కించుపడుతూ మన దేవుడిని చెప్పకూడదు. ఇది నేనేమంటున్నానంటే, ఇది ప్రవీణ్ పగడాల గారు నేను చాలా వీడియోస్ చూశాను. వీడియోస్ అన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, తప్పది, ఇది కరెక్ట్ కాదు. క్రైస్తవ సోదరులు పాస్టర్లకి అందరికీ విన్నపం, మీకు ఒక్కటే చెప్తున్నాను, నాట్ ఓన్లీ క్రైస్తవ సోదరులు అందరికీ కూడా చెప్తున్నాం, మీరు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఎదుటివారి మతాన్ని కించపరచద్దు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, ఎదుటివారి మతాన్ని కించపరచద్దు. ఇది మీకు ముస్లిమ్స్, అదే క్రిస్టియన్స్, అదే హిందూ ఎవరైనా చాలా మంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు, ఇది తప్పు. మీరు చేసే మీ దేవుడి కోసం గొప్పగా చెప్పండి. నేను యేసుప్రభుని నమ్ముతున్నా, నేను గొప్పగా చెప్తున్నా, కానీ అలాగే నేను భగవద్గీతను గౌరవిస్తా, నేను అలాగే ముస్లిం ప్రవర్తనను గౌరవిస్తా. ఎందుకంటే అందరం అన్నదమ్ముల్లా ఉండాలి. పక్క రాష్ట్రం పాకిస్తాన్లో మనం చెప్తున్నాం ఊచుకోతకు వస్తున్నారు హిందువులని, అంటే వాళ్ళకు చేసిన తప్పులు మనం చేస్తామా? మనది సెక్యులర్ దేశం, మన సెక్యులర్, అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలి. వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ గౌరవాన్ని మన గౌరవాన్ని మనం చెప్పాలి. అది కాదు, పగడాల గారిది చాలా చాలా ఆయనకి థ్రెట్ ఉందనేది వాస్తవం, ఆయనకి ఆటోమేటిక్గా ఇలాంటివి చేశాడనేది కూడా వాస్తవం ఉంది. అలాగే చాలా మంది హిందువుల్లో కూడా చేస్తున్నారు, అలాగే ముస్లిమ్స్లో కూడా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకోసం మీరు గొప్పగా చెప్పండి, మీ దేవుడి కోసం గొప్పగా చెప్పండి, మీకోసం బోధించండి, అంతే తప్ప ఎదుటి వాళ్ళని కించపరచదు. ఇది ప్రవీణ్ పగడాల గారిది కూడా కరెక్ట్ కాదు. ఈ ప్రతి క్రైస్తవ సోదరులకు కూడా చెప్తున్నాం, పాస్టర్లకి కూడా రిక్వెస్ట్, మీరు బోధించండి, దేవుడు ఎంత గొప్పవాడో బోధించండి. దేవుడు మొత్తం టోటల్గా ఎలా వచ్చాడు, ఎలా చేశాడు, మనం ఎలా నమ్మితే ఎలాగ, అది చెప్పండి తప్ప పక్క వాళ్ళని మనం కించపరచొద్దు, పక్క దేవుణ్ణి మనం మాట్లాడొద్దు. దయచేసి ప్రతి ఒక్క పాస్టర్ గారు కూడా వినాలి ఇది. ఎందుకంటే ఇంకొక కుల మతాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వాటి మీద కొంచెం సీరియస్గా యాక్షన్లు ఉన్నాయి, తీసుకోవాలి. అదే ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు పెరిగాయి, బాగా పెరిగాయి. వాళ్ళు పాపం ప్రచారం చేద్దామన్నా, ఒక మైక్ పెడదామన్నా, మైక్ పెడితే కూడా పోలీసులు తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు. అలాగే మాట్లాడదామన్నా కూడా తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు. వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా పోలీసులు కూడా వన్ సైడ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా సోమని ఉన్నాయి. కనుక ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది కరెక్ట్ కాదు. ముస్లిమ్స్ మీదకి మీరు వెళ్ళట్లా, మీరు హిందువుల మీదకి వెళ్ళట్లా, మీరు క్రిస్టియన్స్ మీదకే వస్తున్నారు. ఎన్నో మనం యూట్యూబ్లో చూద్దాం, దాడులు ఎన్నో జరుగుతున్నాయి, అయినా కూడా వాళ్ళు శాంతియుతంగా పాపం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఇలాంటివన్నీ కూడా పగడాల గారిని ఆయన చనిపోయినా, ఆయన మర్డర్ అయినా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఖండిస్తూ, ఆయన కొన్ని మాటలు అభ్యంతరకరం ఉన్నాయని చెబుతూ, ఆయన మీద విచారణ జరగాలని చెబుతూ, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఖండించలేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖండించి దాని మీద విచారణ జరిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ధన్యవాదాలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. కాబట్టి ఇట్స్ అ పొలిటికల్ ఇష్యూ. ఎందుకంటే రాష్ట్ర క్రైస్తవులు అందరూ కూడా, నేను మళ్ళా చెప్తున్నాను, మీరు యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభుని
ప్రార్థించండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని దేశించొద్దు, ఎదుటి మతాన్ని దేశించొద్దు, ఎదుటి మతాన్ని మీరు ద్వేషంగా మాట్లాడొద్దు. దయచేసి మనకి ఎంత యేసుప్రభు గొప్ప, వాళ్ళకి ఖురాన్ అంత గొప్ప, భగవద్గీత అంత గొప్ప. ఇది ప్రతి ఒక్క పాస్టర్ తెలుసుకోగలగాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ పగడాల్లాగా మాత్రం దయచేసి కాంట్రవర్షియల్ చేయొద్దు. ఇది మర్డర్ అయితే సీరియస్గా శిక్షించాలా, క్రైస్తవుల సోదరుల మీద దాడులు ఖండించాలా, దాడులు మనం ఇమ్మీడియట్లీ దాని మీద ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. గవర్నమెంట్ సీరియస్గా తీసుకోకపోతే మీరు మొత్తం టోటల్గా బీజేపీకి సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. కనుక దయచేసి నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ గవర్నమెంట్లో పురదేశులు గారు ఇప్పుడు కొంచెం ఖండించకపోవడం, ఆమె నియోజకవర్గంలో, ఆమె ఎంపీ నియోజకవర్గంలో జరిగిందని ఖండించకపోవడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోవడం కూడా ఇది బాధాకర విషయం. కనుక ఇలాంటి పునరావృతం కాకుండా ప్రవీణ్ పగడాల గారి మీద జరిగిన మర్డరా, యాక్సిడెంటా, నిష్పక్షపాతంగా సిబిసిఐడి విచారణ జరిపించి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మణిపూర్ రావణ కాష్టం అవుతుంది, చర్చలన్నీ తగలబెడుతున్నారు, చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి గొడవలు ఇలాంటివి రావద్దు. మనం శాంతియుతంగా, మన రాష్ట్రం అనేది శాంతియుతంగా ఉంటుంది, మనం శాంతియుతంగా మాట్లాడుతూ ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళని మనం కించపరిచే విధంగా ఉండకూడదు. మళ్ళా ముమ్మాటికి ప్రవీణ్ పగడాల గారిది చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా తప్పే. ఆయన ఇంకొకరి మీద మాట్లాడే మాటలు తప్పే అని ఖండిస్తూ ఉన్నా. ఆయనని యూట్యూబ్లో చూశాను, ఇలాంటివన్నీ కూడా డిబేట్లో ఆయన తప్పుగా మాట్లాడాడు, ఆయన తప్పుగా మాట్లాడకూడదు. మనం బైబిల్ కోసం, యేసుప్రభు కోసం తప్పుగా మాట్లాడితే మనం ఎంత ఖండిస్తామో అవతల వాళ్ళకు కూడా భగవద్గీత మీద, ఖురాన్ మీద కూడా అంతే పట్టుంటుంది. దయచేసి వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు, మన నమ్మకాన్ని గొప్పగా చెప్పుకోండి. అంతే తప్ప ఇలాంటి కాంట్రవర్సీలు అనేది ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్గా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. క్రైస్తవ సోదరుల మీద దాడిని కానీ, క్రైస్తవ సోదరులు పాస్టర్లు అందరూ కూడా ఇలాంటి కాంట్రవర్సీ చేయకుండా బోధించాలని వినిపిస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అంటే ఈ ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈయన గతంలో విమర్శలు చేశారంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి ఈయన వీడియోలు ఇప్పుడు పోస్ట్ చేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంటిగా చేశారు, ఇది పొలిటికల్ యాంగిల్ లో తీసుకునే ఒక ప్రయత్నం చేస్తారు. మీరేం చెప్తారు సార్? ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయన ఏం చేయలేదు, ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చేస్తాడనేది తప్పు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంకొకరు కాదండి. అది ఆటోమేటిక్ గా దేవుడు అంటే ప్రేమతో, ఒకవేళ మర్డర్ జరుగుంటే దేవుడు అంటే ప్రేమతో, వాళ్ళ మతం అంటే ఇష్టంతో, ప్రాణానికి ప్రాణమైన ఆ మతానికి చెందిన వాళ్ళు కొంతమంది కొంత రియాక్ట్ అవుతారు. అలాంటి వాళ్ళు ఏదైనా జరిగి ఉండొచ్చు ఒకవేళ ఏమైనా జరిగితే. ఎందుకంటే మహమ్మద్ షమీ ఎవరో ఒక ఆయన నెల్లూరు నుంచి ఒక పోస్ట్ పెట్టాడు, ఆయన వాళ్ళ లోపల నేను వేస్తా అది ఇది అని చెప్పాడు. అంటే చెప్పిన వాళ్ళు అందరూ చంపిరండి. ఆయన ఆ కోపం ఆ రోజు ఆయన వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఖురాన్ను అన్నందుకు ఆయన బాధ అనిపించి ఆయన రియాక్ట్ అయ్యాడే తప్ప అందరూ చంపరు. ఎందుకన్నా నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉంటానని. ఇది ఎక్కడో ఒక జరిగింది సిచ్యువేషను, అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అవి కాదండి, ఎవరో ఇది ఏదో జరిగింది సంథింగ్, ఆ సంథింగ్ జరిగిందని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత. థ్రెట్ ఉన్నది వాస్తవం, ఈయన ఆల్రెడీ ఈయనకి టార్గెట్ అనేది వాస్తవం. ఎందుకంటే ఈయన అంత యాంటీగా మాట్లాడుతున్నాడు, అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేవుడు మనకు చెప్పింది శాంతి బోధించమని, ఎదుటి వాళ్ళని కించపరచమని చెప్పలా. మన దేవుడు మనకు చెప్పింది శాంతియుతంగా అందరితోని చెప్పండి, దేవుడు శాంతి కోసం మాట్లాడండి, మనం బోధించమని మన దేవుడు మనకు చెప్పాడు. ఎదుటి వాళ్ళని మీరు కించపరచండి అని ఏ బైబిల్లో చెప్పలే. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన కోసం, మనం దేవుడి కోసం గొప్పగా చెప్పుకుందాం తప్ప